సర్పంచ్ ఎన్నికలతో గ్రామాల్లో సందడి నెలకొంది. గెలిచేందుకు సర్పంచ్ అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు. ఆఫర్లు బేరసారాలతో సాగిస్తున్నారు. తీరొక్క హామీలతో ఏకగ్రీవం అయ్యేందుకు ప్లాన్లు వేస్తున్నారు. ఏకగ్రీవాలు లక్షలు పలుకుతున్నాయి. ఇప్పటికే మొదటి దశలో కొన్ని గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎంపికయ్యేందుకు సర్పంచ్ అభ్యర్థులు గ్రామ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పంచాయతీల్లో ఏకగ్రీవాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి ఫేజ్ నామినేషన్లు వేస్తున్నారు. దీంతో గ్రామాలలో అయితే సందడి నెలకొంది. చాలా మందికి కూడా సర్పంచ్లు కావాలి, తమ పుట్టిన ఊరు గ్రామంలో తమ పెత్తనం చేయాలనేది చాలా మంది కోరుకుంటున్నారు. సేమ్ టైంలో గ్రామంలో కూడా సర్పంచ్ కావాలి, అది ఒక హోదాగా భావిస్తారు, ప్రెస్టేజ్గా కూడా భావిస్తుంటారు. అందుకనే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గ్రామాల్లో చాలా సందడి ఉంటుంది. ఒక్కొక్క గ్రామానికి చాలా మంది ఆశావాహులు ఉంటారు. బయట చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా తమ గ్రామంలో సర్పంచ్ కావడం అనేది ఒక ప్రెస్టేజ్గా భావిస్తారు. కాబట్టి ఆ గ్రామాలలో సర్పంచ్ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్నికల్లోకి వెళ్ళడం ద్వారా అనేక మంది పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఏ విధమైనటువంటి ఫలితం వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో కొంతమంది గ్రామానికి సంబంధించినటువంటి వేలంపాట నిర్వహించే పరిస్థితులు కూడా తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలలో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతున్నాయి. తమ గ్రామంలో ఎక్కువ అమౌంట్ ఇస్తాం, తర్వాత గ్రామ అభివృద్ధికి సహకరిస్తాం, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి టెంపుల్స్ కట్టిస్తాం, శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి భూమి ఇస్తాం, ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు గ్రామాలలో చర్చకు దారితీస్తున్నాయి. ఇదే గ్రామ సర్పంచ్కి సంబంధించి కావచ్చు, వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి వేలంపాటలు కూడా చాలా గ్రామాలలో కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్లకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎక్కడైతే గ్రామాలలో ఈ వేలంపాటలు జరుగుతున్నటువంటి సమాచారం వస్తుందో లేదా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి దగ్గర కావచ్చు, ఏకాగ్రీవాలు జరుగుతున్న గ్రామాలపైన కూడా దృష్టి సారించాలనేది కూడా ఎలక్షన్ కమిషన్ ఇటు జిల్లా కలెక్టర్లకు కూడా డైరెక్షన్ ఇచ్చింది. అయితే ఏకగ్రీవాలకు సంబంధించి కూడా కొన్ని గ్రామాలలో ఏమో గ్రామానికి సంబంధించి నిజంగా ఆ గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు, ప్రజలకు నిత్యం సహకరించేటువంటి వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళను గ్రామం అంతా కూడా ఒక్కటై తమ సర్పంచ్గా ఎన్నుకునే విధానం కూడా ఉంటుంది. అలా కొన్ని గ్రామాలలో కూడా జరుగుతుంది. మరికొన్ని గ్రామాలలో మాత్రం సర్పంచ్ పదవికి సంబంధించినటువంటి వేలంపాట కూడా నిర్వహిస్తున్నారు. కొన్ని గ్రామాలలో ఇదే సిచ్యువేషన్ ఉంది. దాదాపు కొన్ని గ్రామాల్లో అయితే ₹1 వరకు కూడా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. మరికొన్ని గ్రామాలలో చూస్తే 60 నుంచి 70 లక్షల వరకు కూడా గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో తమ ఫండ్ ఇస్తామని చెప్తున్నారు. దీంతో కొన్ని గ్రామాలలో ఇప్పటికే కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి కొన్ని గ్రామాలు కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూస్తే గద్వాలకు సంబంధించినటువంటి జిల్లాలో గద్వాల రూరల్ మండలం కొండపల్లి గ్రామంలో కూడా టెంపుల్ డెవలప్మెంట్ కోసం 60 లక్షలు ఇస్తానంటూ కూడా వ్యక్తి ముందుకు రావడం, దానికి సంబంధించి ఆ గ్రామంలో కూడా వేలంపాట జరిగిందని ఒక ప్రచారం కూడా జరిగింది. గ్రామస్తులు కూడా గ్రామ అభివృద్ధి కోసం ఎవరైతే సహకరిస్తారో వాళ్ళకు సహకరిస్తామంటూ కూడా వస్తున్నారు. అట్లా కొన్ని గ్రామాలలో ఇలాంటివి కనిపిస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి బుజ్జగింపులు కావచ్చు, అంటే ఎవరైతే డెవలప్మెంట్కు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో లేదా గ్రామ అభివృద్ధి కోసం సహకరిస్తాం, ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా తమను ఎన్నుకుంటే ఇలాంటి నిధులను తీసుకొచ్చి ఖర్చు పెడతామంటూ కూడా హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక కండిషన్ కూడా పెడుతున్నారు. ఏదైతే రేపు నామినేషన్ వేయడానికి మొదటి విడతకు సంబంధించి రేపటికి లాస్ట్ డేటు, ఈ గ్రామం నుంచి కేవలం తాను ఒక్కడు మాత్రమే నామినేషన్ వేయడానికి అవకాశం ఉండి మిగతా వాళ్ళు నామినేషన్ వేయడానికి అవకాశం లేకుండా కనుక ఉంటే మాత్రమే తాను చెప్పినట్టుగా ఆ డబ్బులన్నీ కూడా గ్రామం కోసం ఖర్చు పెడతానంటూ కూడా వాళ్ళు హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలలో అయితే వేలంపాటకు సంబంధించి ఇప్పటికే కొన్ని గ్రామాలలో జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇవాళ రేపు 2 రోజులు మాత్రమే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు వేయడానికి అవకాశం ఉండడంతో చాలా గ్రామాలలో ఇప్పుడు ఏకగ్రీవంగా సంబంధించినటువంటి వైపు వెళ్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. కొన్ని గ్రామాలకు సంబంధించి కూడా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే ఈ గ్రామంలో కనుక తనను ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నుకుంటే ఈ గ్రామానికి సంబంధించినటువంటి టెంపుల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా రోడ్లు వేయించడం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు సంబంధించి సైకిళ్లను ఇస్తాం ప్రతి ఏడా, లేదా సంక్రాంతి వస్తే ముగ్గుల పోటీలు పెట్టి 5,000 చొప్పున నగదు పురస్కారాలు ఇస్తాం, తర్వాత శ్మశాన వాటికకు ఎకరం భూమి ఇస్తాం. ఇట్లా రకరకాలైనటువంటి అంశాలన్నింటినీ కూడా గ్రామస్తుల ముందుకు పోటీ చేయాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలనుకునేటువంటి వాళ్ళంతా కూడా గ్రామస్తుల ముందుకు తీసుకొస్తున్నారు. దీంతో గ్రామాలలో కూడా ఉదయం అంతా కూడా రకరకాల పనులకు వెళ్ళినా లేదా నామినేషన్ల దానికి సంబంధించి కావచ్చు, రకరకాల పనులలో ఉన్నప్పటికీ కూడా సాయంత్రం అయ్యేసరికి ఇలాంటి చర్చనే గ్రామాలలో జరుగుతుంది. గ్రామాలలో చాలా గ్రామాలలో కూడా
ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయా గ్రామాలలో ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. అయితే ఎక్కడైనా సరే ఏకగ్రీవం జరిగే సందర్భంలో కూడా వాళ్ళకు కండిషన్ పెడుతున్నారు. ఖచ్చితంగా తాము ఏకగ్రీవంగా ఒక్కరు మాత్రమే నామినేషన్ వేసి చేస్తే మాత్రమే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు తీసుకొస్తున్నటువంటి అంశాలు కావచ్చు, సమస్యలను తన సొంత నిధులతోటి సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి వాటిని పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. అయితే కొన్ని గ్రామాలలో తీసుకొస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అలాంటి అభ్యర్థుల ముందుకు ఒకటి గ్రామానికి సంబంధించినటువంటి రోడ్ల విషయం కావచ్చు, సేమ్ టైంలో టెంపుల్స్కు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి. టెంపుల్ కట్టించాలి అనేది ఒకటి, రెండు శ్మశాన వాటికకు సంబంధించినటువంటి భూమి ఇవ్వాలి అనేది కోరడం కావచ్చు, తర్వాత గ్రామంకి సంబంధించినటువంటి పేద విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళకు సైకిళ్ళకు సంబంధించి కావచ్చు, లేదా డెవలప్మెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి వాటికి ఈ నిధులు ఖర్చు పెట్టడానికి ముందుకు రావాలని కోరుతున్నట్టుగా వాళ్ళ ముందు ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కొన్ని గ్రామాలలో ఇప్పటికే ఏకగ్రీవం చేసేందుకు సంబంధించినటువంటి అంశాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. సేమ్ టైంలో ఒకవేళ ఏకగ్రీవంగా జరిగితే ప్రభుత్వం నుంచి కూడా నజారానా వస్తుంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేక నిధులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏకగ్రీవమైనటువంటి గ్రామాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నేరుగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి నిధులు కూడా వస్తాయి. సేమ్ టైంలో ఎవరైతే కొంతమంది సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు సర్పంచ్గా తమకు అవకాశం కల్పిస్తే ఖర్చు పెడతామన్న నిధులతో తమ గ్రామం మరింత డెవలప్ జరగడానికి అవకాశం ఉందనేది భావించి కొన్ని గ్రామాలలో ఇలాంటి వేలం బాటకు కూడా సంసిద్ధత గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే గ్రామాలలో అయితే ప్రస్తుతం ఇలాంటి సందడి జరుగుతుంది, ఇలాంటి చర్చ జరుగుతుంది. కొన్ని గ్రామాలలో ఇప్పటికే ఏకగ్రీవంకు పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఈరోజు రాత్రికి కానీ రేపటి రాత్రి వరకు కూడా ఎన్ని గ్రామాలు ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నది అనేది తెలిసే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒకవేళ వేలంపాటలో పాడుకున్నా తర్వాత ఇప్పటికే ఆ గ్రామానికి సంబంధించినటువంటి నామినేషన్లు వేసిన వాళ్ళతోటి విత్డ్రా చేసే విధంగా కూడా గ్రామస్తులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో అధికారులు కూడా ఇలా ఏకగ్రీవం అవుతున్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి జాబితాను కూడా తెప్పించుకుంటున్నారు. ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఆ గ్రామం అంతా ఒక్కటై ఆ గ్రామం డెవలప్మెంట్ కోసం ఉన్నటువంటి అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఏకగ్రీవం చేస్తున్నారా, లేకపోతే ఏదైనా వేలంపాట లేదా ప్రభావాలకు గురి చేసి వేలంపాట ద్వారా ఎన్నిక కావడానికి ప్రయత్నం చేస్తున్నారా, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా అధికారులు కూడా దృష్టి సారించారు. ఇప్పటికే కలెక్టర్లు కూడా అలాంటి జాబితా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా వేలంపాట వేయడం చట్ట విరుద్ధం, అదేవిధంగా ఎన్నికల నియమావళికి కూడా విరుద్ధం. అలాంటివి చేయకూడదు. ఏకగ్రీవం అనేది ఆ గ్రామం సంబంధించినటువంటి అంశమైనప్పటికీ కూడా అది ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి పోటీ చేసే అభ్యర్థులను మాత్రం ఎవరైనా నామినేషన్ వేయాలనుకుంటే అడ్డుకోవడం లాంటివి కూడా చేయొద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తంగా అయితే గ్రామాలలో ఇదే సందడి నెలకొందని చెప్పొచ్చు. చాలా గ్రామాలలో ఏకగ్రీవం వైపు అడుగులు వేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వేలంపాటలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అపర్ణ.